మెగాస్టార్ చిరంజీవి గారు మొగటం లేని మహారాజు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 4 దశాబ్దాల పాటు తిరుగులేనటువంటి హీరోగా చలామణి అవుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి యూకే పార్లమెంట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని 19వ తారీఖున ప్రదానం చేసింది. దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ ఎందుకు ప్రత్యేకమంటే, మెగాస్టార్ చిరంజీవి గారిపైన అభిమానాన్ని చాటుకునేటువంటి అభిమానులందరి యొక్క గుండె చప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారి యొక్క ట్వీట్గా మనం భావించవచ్చు. అంటే అందరి అభిమానులకు ఉన్నటువంటి అభిప్రాయాన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ రూపంలో తెలియజేశారు. అన్నయ్య పైన ఆయనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆయన చేసినటువంటి ట్వీట్ ఏంటో ఒకసారి మనం చదువుదాం. సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి స్వశక్తితో కళామా తల్లి దీవెనలతో చిత్రరంగంలో మెగాస్టార్గా ఎదిగి 4.5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారికి ఒక అన్నయ్యగా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవాభావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ నన్నే కాకుండా కోట్లాది మంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ కొణిదెల చిరంజీవి గారు. తాను ఎదగటమే కాకుండా తన కుటుంబంతో పాటు ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ టాలెంట్ ఉన్నవారు ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పురస్కారాన్ని గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. యూకే పార్లమెంట్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ నెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్న స్టాక్ఫోర్డ్ ఎంపీ శ్రీ నవేంద్ర మిశ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఆయన చేసినటువంటి ట్వీట్. అది అంటే చిరంజీవి గారి పైన పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని, తన యొక్క ప్రేమని ఈ ట్వీట్ రూపంలో ఆయన చాటుకోవడం జరిగింది. ఏదేమైనా మరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నందుకు చిరంజీవి గారికి మనం కూడా అభినందనలు తెలియజేద్దాం.